आप सबको बहुत 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 बधाई। हमारे देश के युवाओं को, जेनजी को बहुत बधाई। बहुत खुशी की बात है, आप लोगों का संघर्ष रंग लाया। धर्मेंद्र प्रधान को अल्टीमेटली इस्तीफा देना पड़ा। ये पूरी डेमोक्रेसी की बहुत बड़ी जीत है। हमारे देश में लोगों का जनतंत्र से भरोसा ही उठ गया था। लोगों को लगने लगा था कि सरकारें सुनती नहीं है। जनता सरकारों के सामने चिल्लाती रहती थी, गिड़गिड़ाती रहती थी। हर चीज के लिए हम सरकार को हाथ जोड़ते रहते थे, पैर पकड़ते। सरकारें कभी सुनती नहीं थी। इतना बड़ा संघर्ष हुआ और अल्टीमेटली सरकार के अहंकार को झुकना पड़ा, जनता के सामने झुकना पड़ा। ये बहुत बड़ी जीत है, पूरे जनतंत्र की जीत है, डेमोक्रेसी की जीत है। और सरकार को भी अब समझ लेना चाहिए कि आपको जनता की सुननी पड़ेगी। ये डेमोक्रेसी है, डेमोक्रेसी इज बाय द पीपल, ऑफ द पीपल, फॉर द पीपल। मैं उम्मीद करता हूं कि सरकार नीट के सिस्टम को ठीक करेगी ताकि अगली साल अब से पेपर लीक होना बंद हो जाए इस देश के अंदर। अब हमारे बच्चों को आत्महत्या ना करनी पड़े। కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా నెలకొన్న పరిణామాలు తనను వ్యక్తిగతంగా బాధించాయని పేర్కొన్నారు ధర్మేంద్ర ప్రధాన్. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు అని, దేశ యువత భవిష్యత్తు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఇక దేశ యువతే భారత్ అసలైన శక్తి అని పేర్కొన్నారు ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థులు న్యాయపరమైన వివాదాలు, రాజకీయ గందరగోళంలో చిక్కుకోవద్దు అని హితవు పలికారు. చదువు, కెరియర్పై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా చూడాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్. 4 దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందిస్తున్నానని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన నీట్ యూజీ పరీక్షలో వెలుగులోకి వచ్చిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని తెలిపారు. వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించిందని పేర్కొన్నారు. అనంతరం మళ్లీ పరీక్ష నిర్వహించి వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని అమలు చేయాలి అని నిర్ణయించినట్లు వివరించారు ధర్మేంద్ర ప్రధాన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.